నా పేరు గోవా రమేష్ రామ్జీ. జై భీమరావు భారత్ పార్టీ రేపల అసెంబ్లీ ఇన్ఛార్జిని, మరి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లి మండలం పెరాట్లం గ్రామం చెందినటువంటి ఎస్సీ మాల కులస్తులకి సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఏదైతే వారు శ్మశాన వాటికని ఉపయోగించుకుంటూ ఉన్నారో దాన్ని ఈరోజు అధికార బలంతో అర్ధబలంతో కొంతమంది నాయకులు వీరిని ఆ శ్మశాన వాటికలోకి రాకుండా అడ్డు చెప్తా ఉన్నారు. దీనిపైన మరి గ్రామస్తులు రేపల ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వారు ఏమిటంటే మాకు సమయం కావాలి, మరి ఓసీలకు చెందినటువంటి శ్మశాన వాటిక రికార్డులకు ఎక్కింది, మీ శ్మశాన వాటిక రికార్డులు లేదు కాబట్టి మేము పరిశీలిస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈరోజు మేము పెరాట్లంక ఎస్సీ మాలకులకు చెందినటువంటి గ్రామ పెద్దలతో బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలిసి మేము సమస్యను వివరించడం జరిగింది. వారు మా వినతిపైన స్పందించి ఆర్డీఓ గారిని ప్రత్యక్షంగా స్థలాన్ని పరిశీలించి రికార్డులని పరిశీలించి న్యాయం చేయాలని చెప్పేసి ఆదేశించారు. మేము జై భీమరావు భారత్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడతాము. ఏదైతే ఎస్సీలకు 1996లో అప్పుడు తహసీల్దార్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు వీరికి కేటాయించారో ఆ స్థలం పైన పూర్తి శాశ్వత హక్కులు కల్పించి వీరికి రికార్డులో నమోదు చేయాలని చెప్పేసి జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను, మరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పర్యకోటలు డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్. నా పేరు గోవా రమేష్ రామ్జీ. జై భీమరావు భారత్ పార్టీ రేపల అసెంబ్లీ ఇన్ఛార్జిని, మరి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లి మండలం పెరాట్లం గ్రామం చెందినటువంటి ఎస్సీ మాల కులస్తులకి సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఏదైతే వారు శ్మశాన వాటికని ఉపయోగించుకుంటూ ఉన్నారో దాన్ని ఈరోజు అధికార బలంతో అర్ధబలంతో కొంతమంది నాయకులు వీరిని ఆ శ్మశాన వాటికలోకి రాకుండా అడ్డు చెప్తా ఉన్నారు. దీనిపైన మరి గ్రామస్తులు రేపల ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వారు ఏమిటంటే మాకు సమయం కావాలి, మరి ఓసీలకు చెందినటువంటి శ్మశాన వాటిక రికార్డులకు ఎక్కింది, మీ శ్మశాన వాటిక రికార్డులు లేదు కాబట్టి మేము పరిశీలిస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈరోజు మేము పెరాట్లంక ఎస్సీ మాలకులకు చెందినటువంటి గ్రామ పెద్దలతో బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలిసి మేము సమస్యను వివరించడం జరిగింది. వారు మా వినతిపైన స్పందించి ఆర్డీఓ గారిని ప్రత్యక్షంగా స్థలాన్ని పరిశీలించి రికార్డులని పరిశీలించి న్యాయం చేయాలని చెప్పేసి ఆదేశించారు. మేము జై భీమరావు భారత్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడతాము. ఏదైతే ఎస్సీలకు 1996లో అప్పుడు తహసీల్దార్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు వీరికి కేటాయించారో ఆ స్థలం పైన పూర్తి శాశ్వత హక్కులు కల్పించి వీరికి రికార్డులో నమోదు చేయాలని చెప్పేసి జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను,